ఒక పక్క సముద్ర తీరం, మరో పక్క ఆధునిక శోభ, ఇంకో పక్క ఆంధ్ర ఊటీగా పేరుపడ్డ అరకు అందాలు. ఇవన్నీ కలగలిపిన వైజాగ్ ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ తరలింపునకు వారధిగా మారనుందా? ఇప్పటికే సినిమా అవుట్డోర్ షూటింగ్లకు పెట్టింది పేరుగా మారుతున్న విశాఖ సినిమా పరిశ్రమ హబ్గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా? విశాఖ సిగలో వెండితెర మెరిసే అవకాశాలు ఏ మేరకున్నాయి? టాలీవుడ్ 2గా అభివృద్ధి చెందుతున్న వైజాగ్ చిత్ర పరిశ్రమపై ఇవాల్టి బిగ్ స్టోరీ. హైదరాబాద్లో టాలీవుడ్ గా స్థిరపడిన సినీ పరిశ్రమ రాష్ట్ర విభజన నేపథ్యంలో 2 రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ 2గా ఆంధ్రాలో సినీ పరిశ్రమ స్థిరపడేందుకు విశాఖ నగరం వేదిక కానుంది. ప్రకృతి రమణీయత పుష్కలంగా ఉన్న విశాఖ నగరం ప్రశాంతతకు మారుపేరుగా ఉంది. ఈ నేపథ్యంలో విశాఖలో సినీ పరిశ్రమ వెలుగొందేందుకు ఉన్న పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. విశాఖపట్నం అంటేనే తెలుగు ప్రజలకు లభించిన ప్రకృతి శోభితమైన స్వర్గధామం. వేల కిలోమీటర్ల సముద్ర తీరం గల విశాఖ అందాలకు వెండితెర కూడా గులాం అయిన సందర్భాలు అనేకం. విశాఖలో సినిమా తీస్తే హిట్, సూపర్ హిట్ అని నమ్మే నిర్మాతలు ఉన్నారు. విశాఖ లొకేషన్ లో ప్రేమ కథాంశంగా ఏ సినిమా తీసినా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మే సెంటిమెంట్ సినీ పరిశ్రమలో అంతే బలంగా ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్తో పాటు మరో ప్రత్యామ్నాయం వైపు చూసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. దీంతో ప్రకృతి రమణీయతను సంతరించుకున్న వైజాగ్ పై అందరి దృష్టి పడింది. సినిమాలంటే తెలుగు వారికి ఎంతో సరదా. సినిమాలను చూసేందుకు అంతా ఎంతో ఇష్టపడుతుంటారు. సినీ ఇండస్ట్రీ అంటే ఎంతో క్రేజీగా ఉంటుంది. అమెరికాలో హాలీవుడ్ పేరిట లాస్ ఏంజల్స్ లో ఇంగ్లీష్ సినీ పరిశ్రమ వేళ్లనుకుంటే, మన దేశంలో ఇదే తరహాలో హిందీ చిత్ర పరిశ్రమ ముంబైలోనూ, దక్షిణ భారతదేశ చిత్ర పరిశ్రమ చెన్నైలోనూ ఎదిగింది. అయితే మన తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రం తొలి దశలో మద్రాస్ పట్టణంలో మహావృక్షంగా ఎదిగింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తరం నుంచి కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ తరం దాకా మద్రాసులో పరిశ్రమ కలకలలాడింది. అయితే తెలుగు సినీ పరిశ్రమ తెలుగు గడ్డకు తరలి రావాలని ఎందరో చేసిన ప్రయత్నాల ఫలితంగా హైదరాబాద్ లో టాలీవుడ్ గా స్థిరపడింది. హైదరాబాద్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ అక్కినేని అన్నపూర్ణ స్టూడియోకు శ్రీకారం చుట్టడంతో జోరందుకుందని చెప్పవచ్చు. అప్పట్లో సారథి స్టూడియో, భాగ్యనగర్ స్టూడియోలోనూ షూటింగ్లు సాగాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియో స్థాపించడంతో షూటింగ్ల జోరు పెరిగింది. ఇక క్రమంగా పద్మాలయ, రామనాయుడు స్టూడియో, రామోజీ ఫిలిం సిటీల రాకతో తెలుగు నేలపై సినిమా పరిశ్రమ వేళ్లునుకుంది. మెజార్టీ షూటింగ్లు, సినీ నిర్మాణాలు తెలుగు నేలపైనే సాగుతున్నాయి. అయితే విభజన రాజకీయంతో సినీ పరిశ్రమకు కొంత ఒడిదుడుకులు వచ్చాయి. హైదరాబాద్ తో పాటు ప్రత్యామ్నాయ సినీ సిటీకి రంగం సిద్ధమవుతోంది. సాగర తీరం, అందాల లొకేషన్లు ఉన్న విశాఖ నగరంలో అనాదిగా ఎన్నో షూటింగ్లు జరుగుతున్నాయి. అరకులోయ అందాలు ఎన్నో యుగల గీతాల్లో అందాలు పంచాయి. సినీ ప్రేక్షకులకు కనువిందు చేశాయి. సినిమా 24 విభాగాలతో అలరారే ఈ పరిశ్రమ అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిగా మారింది. కోట్ల రూపాయల వ్యాపారంతో అధిక శాతం పన్నులు చెల్లించే పరిశ్రమగా నిలబడింది. ఎందరో సినీ ప్రముఖుల స్వయం కృషితో హైదరాబాద్ వచ్చిన పరిశ్రమ ఇప్పుడిప్పుడే విశాఖలో వేళ్లునుకుంది. నగరంలో ఉన్న అనేక ప్రకృతి సంపదలు సినిమా షూటింగ్లకు అనుకూలంగా ఉన్నాయి. ఈ కారణంగానే సోయగాల సముద్ర తీరం వెంబడి నిత్యం సినిమా షూటింగ్లు జరుగుతూనే ఉంటాయి. బిగ్ స్టోరీలో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. రాష్ట్రంలో ఎన్నో ప్రకృతి రమణీయమైన ప్రాంతాలుండగా సినీ పరిశ్రమ వైజాగ్ పైన ఎందుకు ప్రత్యేక దృష్టి సారించింది? సినీ పరిశ్రమను ఆకర్షించిన వైజాగ్ అందాలేంటి? సినీ పరిశ్రమ విస్తరణకు వైజాగ్లో ఉన్న అనుకూలతలేంటో ఇప్పుడు చూద్దాం. వైజాగ్లో షూటింగ్లు కొత్తేమీ కాదు. తెలుగు ఇండస్ట్రీ ఒక్కటే కాదు, కోలీవుడ్, మాలీవుడ్లతో పాటు ఒరిస్సా, వెస్ట్ బెంగాల్లో నుంచి కూడా షూటింగ్ల కోసం ఇక్కడకు అడపదడప వస్తూనే ఉన్నారు. అంతేకాదు, మద్రాస్ ప్రెసిడెన్సీలో మద్రాస్ బయట కట్టిన మొదటి ఫిలిం స్టూడియో వైజాగ్లోనే కావటం మరో విశేషం. దీన్ని 1930లో నిర్మించారు. ఇక జంధ్యాల లాంటి దర్శకులైతే వైజాగ్ కేంద్రంగానే ఎన్నో సినిమాలు తీశారు. వైజాగ్ నగరం చుట్టూ తిరిగే అనేక కథలను ఆయన తెరకెక్కించారు. ఆర్కే బీచ్, రిషికొండ, తొట్లకుండ, మంగమారిపేట, చేపలుప్పాడ, ఎర్రమట్టి దిబ్బలు, భీమిలి బీచ్లు షూటింగ్లకు అనుకూలంగా ఉంటున్నాయి. గాజువాక, పరవాడ నియోజకవర్గాల పరిధిలో ఉండే గంగవరం, అప్పికొండ, యారాడ, ముత్యాలమ్మ పాలెం బీచ్లలో ఉన్న స్వచ్ఛమైన నీరు, మెత్తని ఇసుక బ్యాంకాక్, సింగపూర్ తీరాలను తలపిస్తూ ఉంటుంది. ఆర్కే బీచ్ లో తీరం వెంబడే రోడ్ ఉండడంతో అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగానే అనేక విజయవంతమైన సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. ఈ పిచ్చిలో నేను ఒక్కనే కాదు, నాలాంటి ఎన్నో వేల మంది యువకులు వైజాగ్ జగదాంబ సెంటర్లో, బెజవాడ పెంచి సెంటర్లో, హైదరాబాద్ హ్యాబిట్స్ లో, గుంటూరు జినాటవర్ సెంటర్లో, ఒకటేమిటి ఆంధ్రదేశంలోని ప్రతి ఊర్లోని ప్రతి సెంటర్లోనూ స్వచ్ఛమైన ప్రేమ కోసం పిచ్చి వాళ్ళే తిరుగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, బాలకృష్ణ నటించిన వీరభద్ర, లెజెండ్, వెంకటేష్ నటించిన మల్లీశ్వరి, నాగార్జున శివమణి, నేనున్నాను, పవన్ కళ్యాణ్ సుస్వాగతం, అల్లు అర్జున్ జులాయి, రాజేంద్ర ప్రసాద్ ఆ ఒక్కటి అడక్కు, నరేష్ జంబలకడి పంబ, రవితేజ, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ప్రభాస్ ఛత్రపతితో పాటు పలు విజయవంతమైన చిత్రాల షూటింగ్లు ఇక్కడ జరిగాయి. విశాఖ అందాలకు ముగ్ధులైన జంధ్యాల ఏకంగా 12 సినిమాలను ఇక్కడే షూటింగ్ చేశారు. ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ, బెంగాలీ, ఒడిశా తదితర భాష చిత్రాల్లో విశాఖ అందాలు కనువిందు చేస్తున్నాయి. భారతీయ సినీ చరిత్రలో ఎవర్ గ్రీన్ గా నిలిచే ప్రేమ కావ్యం మరో చరిత్రను ఇక్కడ భీమ్లీలోనే చిత్రీకరించారు. కోకిలమ్మ, అంతులేని కథ, గుప్పెడు మనసులు, 4 స్తంభాలాట, నిప్పురవ్వ, ఆరాధన, అభిలాష, రాబోయి చందమామ వంటి వందలాది సినిమాలు భీమిలిలోనే చిత్రీకరించడం జరిగింది. ఇక్కడి పురాతన ఆలయాలు, రాజరిక కట్టడాలు, బ్రిటిష్, డచ్ సమాధులతో పాటు సముద్రంలో కలిసే గోస్తని నది అందాలు చూపర్లను కట్టిపడేస్తాయి. బోటు షికారుతో పాటు సముద్రంలో పోరాట దృశ్యాలను ఇక్కడ చిత్రీకరిస్తుంటారు. చేపల రేవు, ఓడ రేవుల్లో ఏ దృశ్యం చిత్రీకరించాలన్నా దర్శకులు విశాఖ వస్తుంటారు. ఇక పోరాట దృశ్యాలు ఇక్కడ పోర్టు, కంటైనర్ టెర్మినల్ల మధ్య చిత్రీకరిస్తుంటారు. సుందరమైన పరిసరాలతో పాటు 4 లైన్ల రహదారులు, బీచ్లో పార్కులు, హోటళ్లు సినిమా షూటింగ్లకు వచ్చే వారికి సౌకర్యవంతంగా ఉంటున్నాయి. దీంతో పాటు రిషికొండ తీరంలో అతిథి గృహాలు నటీనటుల విడిది కోసం ఉపయోగంగా ఉన్నాయి. ఈ కారణాల వలన విశాఖలో సినిమా షూటింగ్లు రోజురోజుకి పెరుగుతున్నాయి. భారీ చిత్రాలతో పాటు లో బడ్జెట్ సినిమాలకు విశాఖ వేదిక అవుతుంది. సీమాంధ్ర ప్రాంతంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి వైజాగే తొలి పునాదిగా భావిస్తున్నారు. అయితే సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహకాలే ప్రధాన అవసరం. సినీ పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ సర్కారు తీసుకునే చర్యలపైనే వైజాగ్ సినీ పరిశ్రమ అభివృద్ధి ఆధారపడి ఉంది.
మరోవైపు పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారు విశాఖ వాసులే కావడం గమనార్హం. బాలీవుడ్ నటి వహీదా రెహమాన్, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో నటించి రాణించిన హీరోయిన్ గౌతమి విశాఖకు చెందినవారే. దీంతో పాటు సుందరకాండ హీరోయిన్ అపర్ణ, స్వరాభిషేకం హీరోయిన్ అముక్త మాల్యద తదితర నటీనటులతో పాటు పాతతరం నటులు గొల్లపూడి, సుత్తివేలు, కల్లు చిదంబరం, శుభలేఖ సుధాకర్, సాక్షి రంగారావు తదితరులు ఈ ప్రాంతం వారే. వీరితో పాటు సత్యానంద్, కులశేఖర్, త్రివిక్రమరావు తదితరులు ఇక్కడి వారే. సినీ రంగంలో పలు విభాగాలకు చెందిన వారు ఇక్కడ ఉండడంతో ఈ ప్రాంతంతో సినీ పరిశ్రమకు అనుబంధం పెరుగుతోంది. ఇటీవల కాలంలో ఇక్కడ రామానాయుడు స్టూడియో నిర్మించడంతో పరిశ్రమకు మరింత ఊపు వచ్చింది. మరోవైపు చిన్న చిత్రాలను నిర్మించేందుకు ఇక్కడ పలువురు ముందుకు వస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణం కారణంగా షూటింగ్లకు ఏమాత్రం భంగం కలగదు. దీనివల్లే ఇక్కడ షూటింగ్లకు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పలు ఫిలిం ఇన్స్టిట్యూట్లు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే స్టార్ మేకర్ సత్యానంద్ తనదైన శైలిలో పలువురు నటులను సినీ పరిశ్రమకు అందిస్తున్నారు. ప్రతి బ్యాచ్లో 15 మందికి తక్కువ కాకుండా ఏడాది పొడవునా ఇక్కడ క్లాసులు జరుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా విశాఖలో పలువురు తమ ఇళ్లను సినిమాల షూటింగ్లకు అద్దెకి ఇవ్వడానికి కూడా ఇష్టపడుతున్నారు. సినిమాకు సంబంధించిన సౌండ్ ఇంజనీర్లు, మేకప్, కాస్ట్యూమ్ డిజైనర్లు ఇలా పలు రంగాల వారు ఇక్కడ మరింతగా పెరగాలని, తద్వారా మరిన్ని షూటింగ్లు జరిగి సినీ పరిశ్రమ నెమ్మదిగా విశాఖ వస్తుందని పలువురి ఆలోచన. ఏదో చిన్న చిన్నవి మనకి ఇప్పుడు ఉన్నాయి, సౌలభ్యం అయితే మాత్రం ఉందండి. అవి ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ ఫిల్మ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కాదు. ఈ ఇట్లాంటి ఫుల్ ఫ్లెడ్జెడ్ ఎక్విప్మెంట్ రావటం అనేది అది అంత ఈజీగా జరిగేది కాదు. సో మనకేంటంటే రెవెన్యూ కూడా షిఫ్ట్ అవ్వాలండి ఇక్కడికి. వాళ్ళు అక్కడ పనులన్నీ అక్కడ కడుతున్నారు, పర్చేజెస్ అన్నీ అక్కడ జరుగుతూ ఉన్నాయి, స్టోర్స్లన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడ కొనుక్కోవడం, అక్కడ ట్యాక్స్ కట్టడం, ఇక్కడికి వచ్చి వర్క్ చేయడం అనేది దానివల్ల ఏంటంటే మనకి అంత లాభం అనిపించే వ్యవహారం కాదు. ఇక ఇక్కడ యాక్టింగ్ స్కూల్స్ కూడా ప్రారంభమవుతున్నాయి. విశాఖలో సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెంది పరిశ్రమ ఇక్కడకు తరలి రావడానికి ఎంతో సమయం పట్టదంటారు ప్రముఖ దర్శకులు నీలకంఠ. తన చిత్రాల్లో అధిక శాతం ఇక్కడ షూటింగ్ జరుపుకున్నవేనని ఈయన అంటున్నారు. అందాల అరకు లోయలు, పచ్చని కొండలు, విశాలమైన సముద్ర తీరం ఇలా పలు ప్రాంతాలు షూటింగ్లకు అనుకూలంగా ఉంటాయని ఆయన అంటున్నారు. ఫిల్మ్ మేకర్స్ అవుదాం అనుకున్న తప్ప నాకు ఎక్కువ వైజాగ్లో కనపడుతుంది. సో వాళ్ళందరికీ కూడా ఈ ఫిల్మ్ స్కూల్ అనేది చాలా అడ్వాంటేజెస్ కూడా డెఫినెట్గా ఇట్ బి ఎ వెరీ రివార్డింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ దట్. ఎందుకంటే గీత చాలా సౌండ్గా, అంటే హీస్ అ ఫిల్మ్ మేకర్ హిమ్సెల్ఫ్. సినిమా గురించి బాగా తెలిసిన వ్యక్తి. సో వర్క్షాప్లో కూడా మేము పార్టిసిపేట్ చేయడానికి కారణం మాకు ఇంటరాక్టివ్గా ఒక న్యూ ఫిల్మ్ మేకర్స్, అస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఇంటరాక్ట్ అవ్వడానికి మాకు ఒక అవకాశం. రాజధాని మాట ఎలా ఉన్నా విశాఖ సినీ రాజధాని కావడం ఖాయమన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది. ఈ కారణంగానే బీచ్ కార్డర్లో భాగంగా విశాఖ భీమిలి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నారు. ఆర్కే బీచ్, కైలాసగిరి, జూ పార్క్, రిషికొండ తీరం, తిమ్మాపురం, బావికొండ, మంగమారిపేట, తొట్లకొండ, నేర్లవలస, ఎర్రమట్టి దిబ్బలు, భీమిలి పావురాల కొండలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. భీమిలి తీరాలో మౌలిక వసతులతో పాటు ల్యాండ్స్కేపింగ్, మొక్కల పెంపకం, సౌర దీపాల ఏర్పాటు, ఆతిథ్య కేంద్రాల ఏర్పాటు వంటి పనులను చేపడుతున్నారు. రిషికొండ, ఆర్కే బీచ్, మంగమారిపేట తీరాల్లో జలక్రీడలు, సాహసోపేత క్రీడల ఏర్పాట్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బల్లో పర్యావరణానికి విఘాతం కలగకుండా ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఎలా జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి, ఎంత టైం తీసుకుంటుంది, ఎవరు దీన్ని ఇలా మార్పు జరగడానికి ఎవరు కంకణం కట్టుకుంటారు అనేది ఇప్పుడు మనం ఏం చెప్పలేమండి. ఇదంతా ఊహల్లోనే ఉందండి. అంతా ఈ ఊహల్లో నుంచి నిజం అవ్వాలని చాలా కోరుకుంటున్నారు, నిజం అవుతుందని ఆశిస్తున్నారు.
ఇప్పటికే రామానాయుడు స్టూడియోలో షూటింగ్లు సాగుతున్నాయి. నగరంలోని కైలాసగిరి, తెన్నేటి పార్క్ షూటింగ్లకు హాట్ స్పాట్ల మారుతోంది. ఈ ప్రాంతాల్లో షూటింగ్ల కోసం పర్మిషన్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరోపక్క కైలాసగిరి నుంచి భీమిలి వరకు భూముల్ని కేవలం సినిమా స్టూడియోల నిర్మాణానికి బడా నేతలు, సినీ పెద్దలంతా బ్లాక్ చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో నగరాన్ని ఐటీ ఫిల్మ్ హబ్ గా మారుస్తానన్న చంద్రబాబు మాటలు సినీ పరిశ్రమ అభివృద్ధికి బలం చేకూరుస్తున్నాయి. ప్రశాంతమైన విశాఖ నగరం సినీ పరిశ్రమకు ఆతిథ్యమిస్తుంది. తన అందాలతో షూటింగ్లను ఆకర్షిస్తుంది. తీర వెంబడి సువిశాల ప్రాంతాల్లో బడ్జెట్ చిత్రాలకు కొత్త సొగసులను అద్దుతున్నాయి. సినీ పరిశ్రమకు పలువురు కళాకారులను అందించిన విశాఖ సినీ రాజధాని కావడానికి మరెంతో సమయం పట్టదు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.